మనకి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానం సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనము. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమం కలుగును గాక. ప్రైజ్ లార్డ్. ప్రభు ఈరోజు మనకిస్తున్న సెలవిస్తున్న మాట ఏంటంటే, నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమం కలుగును గాక. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి. మనకి క్షేమం ఇస్తున్నాడంట, మన ఇంటికి క్షేమం ఇస్తున్నాడంట, మన కలిగిన దానికంతటికి క్షేమం ఇస్తున్నాడంట. ఇది ఒక క్రైస్తవుడి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ముందు తనకు కూడా తనను తాను రక్షించుకోవడం కూడా చాలా ప్రాముఖ్యత. పాపంలో పడకుండా, ఈ లోక సంబంధమైన దాంట్లో పడకుండా తనను తాను చాలా రక్షించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకు మనం కూడా రక్షించబడాలి? అసలే మనం కూడా ఇక్కడ నీకును నీ ఇంటికి అని ఎందుకు డివైడ్ చేస్తూ మూడు ఉద్దేశాలను ఇక్కడ ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే ఒక వ్యక్తి జీవితంలో సాతాను ఏం చేస్తుందంటే, అతన్ని ఎప్పుడు పడేద్దామా, తన కుటుంబాన్ని ఎప్పుడు నాశనం చేద్దామా, ఎప్పుడు ఆ కుటుంబాన్ని ఈ లోకంలో పడేసి తన ద్వారా అవమానపరుద్దామా అని ఎప్పటికప్పుడు ఒక మనిషి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ మనిషికి శ్రమలు సంభవిస్తాయి. అది కుటుంబ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, బంధువుల పరంగా కానీ, ఎవరో ఒక ద్వారా శ్రమ అనేది సంభవిస్తూ ఉంటుంది. అందుకనే ప్రభు సెలవిస్తున్నాడు, ముందు మనకు కూడా క్షేమం అనేది కంపల్సరీ కావాలి. యోబు జీవితంలో కూడా ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, యోబు అంట ఊరకే ఉన్నాడా, యోబు చుట్టూ నువ్వు కంచేసావు కదా అని సాతాను దేవునితో చెప్పింది. సరే, తనకు కలిగిందంతా విడిచిపెడతా, యోబును మాత్రం నేను వదిలేస్తున్నా, యోబు మాత్రం ఏం చేయొద్దు, తనకు కలిగిందంతా నీకు ఇస్తున్నా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అంటే, సాతాను అన్నీ చేసిందంతా యోబు మళ్ళీ నీ దగ్గరే ఉన్నాడు కదా, నువ్వే క్షేమం కలగజేస్తున్నావు కదా అని సాతాను ఏదో ఒక విధంగా ఏదో ఒక రాయేస్తా యోబుని కూడా శ్రమ పెంచింది. కాబట్టి ముందు మనకి శ్రమ రాకుండా ఉండాలంటే ప్రభు కూడా సెలవిస్తున్నాడు. ఏమనంటే వాక్యంలో, శోధనలో ప్రవేశించకుండా ఉండనట్లు మెలకువగొండి ప్రార్థన చేయండి. మొదట మన గురించి ప్రార్థన చేయాలి, మన రక్షణ గురించి ప్రార్థన చేయాలి. మన రక్షణలో ఎక్కడ జారిపోతున్నామో, ఎక్కడ పడిపోతున్నామో, ఎక్కడ తొట్టిల్లిపోతున్నామో దాని గురించి మనం ప్రార్థన చేయాలి. రెండోదిగా ఇంటి గురించి, మన ఇంటి గురించి, మన కుటుంబం గురించి, మన బిడ్డల గురించి, మన తల్లిదండ్రుల గురించి మనం ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి. వాళ్ళ గురించి మనం మొరపెట్టాలి. రెండోదిగా మనకు కలిగిన దాని గురించి, వ్యర్థమైన దానికుండా పోకుండా మనం క్షేమం కలగాలని ప్రభువుని వేడుకోవాలి. ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనది ఒక క్రైస్తవ జీవితంలో. కానీ నాబాలుకి దావీదు వర్తమానం పంపిస్తున్నాడు, నువ్వు భాగ్యవంతుడు, నీకు కలిగి ఉన్న దాన్ని, నీ ఇంటిని, నీకు కలిగి ఉన్న దాన్ని, నీకు క్షేమంగా ఉన్నావా అని నాబాలుకి వర్తమానం పంపిస్తున్నారు. ఈ వర్తమానం తీసుకున్న నాబాలు తీసుకున్నవాడు కానీ తిరస్కరించాడు, మూర్ఖ స్వభావంతో తిరస్కరించాడు. దేవుడు మన జీవితంలో కొన్ని వర్తమానాలు మనకు వస్తాయి, మన హృదయానికి తాకుతాయి. ఆ వర్తమానాలు మాట్లాడే సమూహం మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ సమూహాన్ని మనము ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం, అతను రిసీవ్ చేసుకోవాలి. ఆ మాటలో మూర్ఖుల్లాగా ప్రవర్తించాడు. మన జీవితంలో కూడా దేవుడు వాక్యం వచ్చినప్పుడు కొన్నిసార్లు పరివర్తన ఎలా ఉంది ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. ఈరోజు ఈ వాగ్దానం చేత పట్టుకొని మనకును, మన కుటుంబానికి, మనకు కలిగిన అంతటిని క్షేమం కలగాలని ఆ ప్రభువుని వేడుకుందాం. ఆ ప్రభువు మన జీవితంలో అద్భుత కార్యం చేయనుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవ, కృపగలిగిన దేవ, యేసయ్యనికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి క్షేమాన్నించి, భద్రతనిచ్చి, ధైర్యాన్నించి నడిపించిన విధానాన్ని బట్టి ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ చిత్తానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. ఈరోజు ప్రభా మాకును, మాకు కలిగిన అంతటికి ప్రభా
మా ఇంటికి సమాధానం ప్రకారాన్ని కడుతున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలయ్యా. క్షేమాన్ని ఇస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలయ్యా. దుష్టుడు మాటలు, దుష్టుడు క్రియ, దుష్ట ఆలోచనలు ప్రభా మా కుటుంబం మీద, మా మీదను ప్రభా, మా కలిగిన దాని మీదను పడకుండా ప్రభా దాన్ని ఎదుర్కొనే సర్వాంగ కవచాన్ని దయచేసి కృపలో మమ్మల్ని జ్ఞాపం చేసుకోమని, నీ చిత్తంలో ప్రభా ఏదైతే ఉద్దేశం కలిగి ఉన్నావో ప్రభా, మా జీవితంలో ఎలాంటి అద్భుతం అయితే చేయాలనుకుంటున్నావు ప్రభా, అది మీరు ఖచ్చితంగా నెరవేర్చగల సమర్థుడు, శక్తిమంతుడు దేవా. అటు రీతిగా మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని, కృపలో జ్ఞాపం చేసుకోమని, ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరూ బలపడడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.